రైట్. నెక్స్ట్ వచ్చేసి మనకి GSLV F-15 ఆర్ అదర్వైజ్ నావిక్ శాటిలైట్ 02. ఓకే, నావిక్ శాటిలైట్ 01 ని మనం 2023లో లాంచ్ చేసాం. ఇది నావిక్ శాటిలైట్, NVS అంటే నేవిక్ శాటిలైట్. సో 02 అనేది ఇప్పుడు 2025 జనవరిలో లాంచ్ చేసాం. దీనికి ఒక సిగ్నిఫికెన్స్ ఇంపార్టెంట్ ఉంది. సో అందువల్ల ఇది ఖచ్చితంగా ఎగ్జామినేషన్ లో రావడానికి ఎక్కువ స్కోప్ ఉన్నటువంటిది. ఎందుకంటే సో ఇది మనకి ఇస్రో యొక్క 100th మిషన్. సో సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి మనం ఇస్రో యొక్క 100th శాటిలైట్ లాంచ్ ఇది. సో 100వ శాటిలైట్ లాంచ్ అంటే సెంచరీ కొట్టేది అనమాట. ఇస్రో అనేది ఏంటిది? సెంచరీ మార్దియే. ఇస్రో సౌరన్ మార్దియే అంటే ఇది ఇస్రో లాంచ్ చేసినటువంటి 100వ శాటిలైట్. అందువల్ల ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇస్రోకి చాలా ఇంపార్టెంట్ ఉంది, మనకు కూడా ఎగ్జామ్ పర్పస్ లో ఇంపార్టెంట్ ఉంది. అందుకని ఎగ్జామినేషన్ రావచ్చు. అంటే జనవరి 2025కి ఇస్రో అనేది 100 శాటిలైట్ లాంచ్ చేసింది. ఇది జనవరి 2025లో లాంచ్ చేసాం మనము. సో దీంతో కలిపి ఇస్రో యొక్క ఇది 100వ శాటిలైట్ లాంచ్. ఇది GSLV 15 అనే రాకెట్ ద్వారా, F-15 అనే రాకెట్ ద్వారా మనకి నేవిక్ శాటిలైట్ 02ని లాంచ్ చేయడం అనేది ఇస్రో యొక్క ఏంటిది 100వ శాటిలైట్ లాంచ్. ఓకేనా? అయితే దీని గురించి మనం మాట్లాడు. ఏంటి ఇది GSLV F-15, దీని కథ ఏంటి అనేది మనకి మాట్లాడుకుందాం. ఒకసారి కనుక తీస్తే వీటి యొక్క లెక్కలు కనుక తీస్తే మనకి ఇది GSLV ద్వారా, సో ఈ GSLV ద్వారా లాంచ్ చేసినటువంటి 17వ శాటిలైట్. ఓకేనా? 17వ శాటిలైట్ మన భారతదేశంలో తయారు చేసినటువంటి క్రయోజెనిక్ ఇంజన్ ని యూజ్ చేసి లాంచ్ చేసినటువంటి 8వ శాటిలైట్. ఓకేనా? 8వ లాంచ్ ఇది. మన ఒక ఓన్ ఇండిజినియస్ క్రయోజెనిక్ ఫ్లూయిడ్ యూజ్ చేసి మనం ఓన్ గా తయారు చేసుకున్నటువంటి క్రయోజెనిక్ ఫ్లూయిడ్ ని యూజ్ చేసుకున్నటువంటి 8వ లాంచ్. GSLV రాకెట్ ద్వారా 17వ లాంచ్. ఓవరాల్ గా సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి అంటే ఇస్రో ఇప్పటి వరకు లాంచ్ చేసినటువంటి 100s ని లాంచ్ చేస్తారు. ఇది 100వ శాటిలైట్ లాంచ్. ఇది GSLV ఏదైతే ఉందో, సో ఈ GSLV F-15 తర్వాత మనకి నావిక్ శాటిలైట్ ఏదైతే ఉందో అది 100వ లాంచ్ అనమాట మనకి. ఓకేనా? ఇది అసలు ఏంటిది, దీని కథ ఏంటనేది మనం చూద్దాం. ఈ 100వ శాటిలైట్ అనేది అసలు ఏంటి, నావిక్ అనేది ఏంటిది, దీని కథ ఏంటిదని మనం చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి తెలియాల్సింది ఏంటిదంటే 2013లో మనకి ఇప్పుడు మీరు మొబైల్లో మీరు ఇప్పుడు వీళ్ళు కథ ఏంటి, జొమాటో. సో జొమాటో తీసుకోండి, లేదంటే నువ్వు ర్యాపిడో తీసుకో, లేదంటే ఓలా, మనకి ఏంటి ఓలా తీసుకో, అండ్ నెక్స్ట్ ఉబర్ తీసుకో. వీళ్ళందరూ కూడా మేజర్ ఉపయోగించేది ఏంటిది మనకి, సో మనకి మ్యాప్ ద్వారా నీకు పొజిషనింగ్, ఇప్పుడు జాగ్రఫికల్ పొజిషనింగ్ సిస్టమ్ లేదంటే సో ఇది మనం వాడుతూ ఉంటాం అలా, GPS పెట్టుకొని పోతూ ఉంటాం. మరి ఈ GPS అనేది సో అమెరికన్ కి సంబంధించినటువంటి సిస్టమ్. అట్లాగే గెలీలియో అనేది ఉంది, ఇది యూరోపియన్ యూనియన్ వాళ్ళకి సంబంధించింది. గెలీలియో ఉంది, అది చైనాది కూడా ఉంది. చైనాది ఏముంది మనకి, బిడో అనేది చైనాకు ఉంది. ఇవన్నీ కూడా వాళ్ళ దేశాలలో మనకి తయారు చేసుకున్నటువంటి పొజిషనింగ్, జాగ్రఫికల్ పొజిషనింగ్ సిస్టమ్ అన్నమాట. నువ్వు ఇప్పుడు మొబైల్లో వాడుతుంటావు కదా, నీ అందరికి తెలుసు కదా GPS, కానీ అవి వాళ్ళ దేశాలలో తయారు చేసుకున్నాయి. అట్లాగే మన దేశం కూడా ఏం చేసిందంటే మనం కూడా మన ఓన్ యొక్క జాగ్రఫికల్ పొజిషనింగ్ సిస్టమ్ ని డెవలప్మెంట్ చేసుకోవాలా, నావిగేషన్ పర్పస్ అని చెప్పేసి గవర్నమెంట్ స్టార్ట్ చేసింది. దాన్నే ఇండియన్ రీజియన్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ అని చెప్తాం. ఇండియన్ రీజియన్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ అని చెప్పేసి సో మనం తయారు చేసుకున్నాం అనమాట. మన ఇండియాకు ఉపయోగపడేటట్టు మనం తయారు చేసుకున్నాము. సో దాంట్లో భాగంగా దీంట్లో 7 శాటిలైట్లు లాంచ్ చేయాలనుకున్నాం. అలా మొదటి శాటిలైట్ అనేది 2013లో, లాస్ట్ శాటిలైట్ అనేది 2023 సంవత్సరంలో మనం లాంచ్ చేసుకున్నాం. దీనికి సంబంధించి సో ఈ ఇండియన్ రీజనల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్, దీన్ని షార్ట్ కట్ లో నావిక్ అని పిలుస్తాము. ఈ నావిక్ అంటేనే ఇది నావిగేషన్ విత్ అవర్ ఇండియన్ కన్స్టలేషన్ చెప్తున్నాం. అంటే ఇండియన్ కన్స్టలేషన్ అంటే ఏంటిది, ఇది కన్స్టలేషన్ అంటే ఏంటిది, గ్రూప్ ఆఫ్ ద శాటిలైట్స్ కదా. ఇక్కడ కన్స్టలేషన్ ఈజ్ నథింగ్ బట్ సో గ్రూప్ ఆఫ్ ద శాటిలైట్స్. ఇవన్నిట్లో కూడా కన్స్టలేషన్ ఈజ్ నథింగ్ బట్ ఇవన్నీ కూడా గ్రూప్ ఆఫ్ ద శాటిలైట్స్ అనమాట. సో దట్ ఈస్ ద నావిగేషన్ విత్ అవర్ ఇండియన్ సో కన్స్టలేషన్స్. సో దట్ ఈస్ ద ఇండియన్ స్పేస్ ఆర్గనైజేషన్. సో దట్ ఈస్ ద ఇండియన్ రీజనల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్. ఇండియన్ రీజనల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ ఏదైతే ఉందో దాన్నే మనం షార్ట్ కట్ లో ఏమని చెప్తుంటాం, నావిక్ అని చెప్తుంటాము. ఓకేనా? చూద్దాం ఒకసారి. సో ఈ నావిక్ అనేది ఏదైతే ఉందో దీంట్లో 2 రకాల సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తాం అనమాట మనకి. ఒకటి స్టాండర్డ్ సర్వీసెస్, రెండోది రిస్ట్రిక్టెడ్ సర్వీసెస్. స్టాండర్డ్ సర్వీసెస్ అంటే అందరికీ సర్వీసెస్ అందుతాయి. రిస్ట్రిక్టెడ్ సర్వీసెస్ అంటే ఏంటిది, ఆథరైజ్డ్ యూజర్స్ కి మాత్రమే అందుతాయి. అవి నావీ వాళ్ళకి కానీ డిఫెన్స్ వాళ్ళకి అందుతాయి. సరే, అది పక్కన పెట్టేస్తే ఇది చూడండి, ఇది మనకి అంటే మనం శాటిలైట్స్ మన పైన పంపిస్తాం కదా. సో ఇది ఏ లాంజిట్యూడ్స్ లలో, ఏ లాటిట్యూడ్స్ లో చూడండి. ఈ లాటిట్యూడ్స్ అయితే 30 to 50 degrees నార్త్ వరకే. ఇక్కడ చూడండి, ఇది కదా ఇండియా. సో ఇక్కడ ఇది నార్త్ కదా. సో ఇది ఇక్కడ మనకి ఇక్కడ ఈ రీజియన్ ని, సో ఇక్కడ ఈస్టర్న్ లాంజిట్యూడ్ 30 నుంచి
మనకి 130 ఆఫ్ ద వాట్ లాంజిట్యూడ్స్ ని మనకి కవర్ చేస్తూ ఉంటుంది, 30 నుంచి లాంజిట్యూడ్స్ ని కవర్ చేస్తూ ఉంటుంది మనకి. అంటే ఇంత లోపల మనకి శాటిలైట్స్ అనేది అందిస్తూ ఉంటుంది. లాటిట్యూడ్స్ అయితే మనకి 30 degrees టు ద వాట్ 50 degrees ఆఫ్ ద నార్త్ ఇది. సో ఇక్కడ ఈ లాటిట్యూడ్స్ 50 degrees ఆఫ్ ద నార్త్ అండ్ 30 degrees ఆఫ్ ద ఏంటిది సౌత్, ఇది లాటిట్యూడ్స్, ఇది లాంజిట్యూడ్స్, ఇక్కడ ఈ లాంజిట్యూడ్స్. అంటే ఇంత మొత్తం ఏరియాని కవర్ చేయడానికి, ఈ ఇంత ఏరియాని కవర్ చేయడానికి దాదాపు 15,000 kilometers ఇంత ఏరియాని కవర్ చేయడానికి 7 శాటిలైట్స్ అనేది జనరల్ గా అవసరం మనకి. ఓకేనా, అవి పని చేయకపోతే ఎక్కువ కూడా లాంచ్ చేస్తాం. బట్ మనం అంచనా వేసింది ఏంటంటే 7 శాటిలైట్స్ అనేది ఉండాలి. 7 శాటిలైట్లు ఉంటే ఇంత ఏరియాని కవర్ చేయగలుగుతాం. అంటే మన ఇండియా చుట్టుపక్కల ప్రాంతాలన్నింటిని కూడా మనం కవర్ చేయగలుగుతాం. ఇందులో ఎవడు ఏ పొజిషన్ లో ఏ షిప్ ఎక్కడ ఉంది, ఏంది, ఎవడెక్కడ ఉన్నాడో మనం తెలుసుకోవచ్చు. దేని ద్వారా? ఈ నావిగేషన్ అంటే ఏంది, ఇదే కదా. సో ఎవడు ఎక్కడ ఉన్నాడని మనం తెలుసుకుంటాం దేని ద్వారా? ఈ శాటిలైట్. ఎందుకంటే ఇది మన ఇండియా పైన ఇక్కడ పై ఏముంటాయి, శాటిలైట్స్ తిరుగుతుంటాయి. ఇట్లా ఇప్పుడు ఈ పెన్ ఉంది అనుకోండి, స్టైలస్, ఇది శాటిలైట్ ఇట్లా తిరుగుతూ ఉంటుంది. ఈ శాటిలైట్ మనకి అంత ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్, ఇలా ఎన్ని శాటిలైట్స్, 7 శాటిలైట్స్ ఉంటాయి. ఈ 7 శాటిలైట్లను కలిపే మనం ఏమంటాం, నావిక్ సిస్టమ్ అని చెప్తుంటాం. నువ్వు ఈ రోజు వాడుతున్నటువంటి GPS గానీ అవన్నీ కూడా దీనికి సంబంధించింది. ఎంతవరకు కవర్ చేస్తే 30 degrees ఆఫ్ ద సౌత్ నుంచి 50 degrees ఆఫ్ ద నార్త్ లాటిట్యూడ్స్ అండ్ 30 degrees నుంచి 130 degrees ఆఫ్ ద ఈస్ట్ మనకి కవర్ చేస్తుంటాయి దాదాపు. సో ఇంత కవర్ చేయడం అనేది జరుగుతుంటుంది. దాదాపు 1500 kilometers బౌండరీ వరకు మనకు కవర్ చేయడం. ఏరియా కవర్డ్ బై ద వాట్ టు ప్రొవైడ్ ద వాట్ సర్వీసెస్ టు ద యూజర్స్ ఇన్ ఇండియా అండ్ ద రీజన్ ఎక్స్టెండ్ అప్ టు 1500 kilometers ఫ్రమ్ ద బౌండరీ నుంచి. అంటే ఇక్కడ నుంచి, దాని అర్థం ఎక్కడ పోయిందో, ఇది ఇండియా బౌండరీ నుంచి ఇక్కడ వరకు మనకి 1500 kilometers ఇండియా బౌండరీ నుంచి. సో దాదాపు ఇటు కానీ ఇటు కానీ, సో ఇండియా యొక్క ఈ బౌండరీ నుంచి తీసుకుంటే దాదాపు ఎంత 1500 kilometers దూరం వరకు ఈ శాటిలైట్స్ యొక్క మనకి అన్ని రకరకాల కదలికల్ని మనకు అందిస్తాయి నావిగేషన్ అనేది. అయితే దీంట్లో లాంచ్ చేసినటువంటి శాటిలైట్స్ ఇవన్నమాట. ఇవన్నీ ల్యాండ్ ఇండియన్ రీజనల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ 1A 1B 1C 1D 1E 1F 1G 1 ఇట్లా 5 వరకు ఇన్ని శాటిలైట్లు లాంచ్ చేశాయి. ఎందుకంటే కొన్ని ఫెయిల్ అయినాయి, కొన్ని పార్షల్ గా ఫెయిల్ అయినాయి కాబట్టి ఇన్ని లాంచ్ చేయాల్సి వచ్చింది. 3, 6, 7, 8, 9 లాంచ్ చేస్తాం. మామూలు 7 అనుకున్నాం కానీ 9 లాంచ్ చేస్తాం. ఎందుకంటే ఒకటి ఫెయిల్ అయిపోయింది, 2 మధ్యలో ఆగిపోయినాయి. అందువల్ల సో ఓవరాల్ గా 9 అనేటివి ఉన్నాయి, కానీ 9లో మనకి 7 పనిచేస్తాయి. సో కాబట్టి దట్ ఈస్ ద కన్స్టలేషన్ ఆఫ్ ద వాట్ 7 శాటిలైట్స్. ఓకేనా, 7 అని పెట్టాలి ఎగ్జామినేషన్, 9 అని పెట్టారు. ఎందుకంటే ఫెయిల్ అయినా కాబట్టి ఎక్స్ట్రాగా పంపించినాం మనం, అర్థమైందా? సో 9. సో ఈ 9 అనేటివి సో మనకి వర్కింగ్ లో 7 అనేటివి వర్కింగ్ లో ఉన్న 7 శాటిలైట్స్ ఇలా ఇగో తిరుగుతూనే ఉంటాయి. మనకి ఎప్పటికప్పుడు ఏం చేస్తాయి, సో ఈ 1500 kilometers బౌండరీస్ లోపల మనకి ఎప్పటికప్పుడు నావిగేషన్స్ ని అన్నిట్లను కూడా అందిస్తూ ఉంటాయి. అయితే జస్ట్ ఒక్కసారి మీకు మనకు కావాల్సింది ఏంటిదంటే ఇది ఇండియన్ రీజనల్ నావిగేషన్ శాటిలైట్ 1A. ఈ 1A ఏదైతే ఉందో మనకి జూలై 2013లో లాంచ్ చేసాం. 1B అనేది సో జూలై 2014లో అండ్ 1C అనేది అక్టోబర్ 2014లో, 1D అనేది మార్చ్ 2015లో లాంచ్ చేసాం. మిమ్మల్ని గుర్తుపెట్టుకోమని నేను చెప్పట్లేదు, జస్ట్ ఐడియా కోసం. ఇవన్నీ కూడా ఆపరేషన్ లో ఉన్నది ఏమైంది, ఫెయిల్యూర్ అయింది. ఓకేనా, నెక్స్ట్ చూడండి IRS 1E. సో ఇది 2016లో అండ్ IRS 1F 2016లో, IRS 1G 2016లో. ఇది కూడా ఫెయిల్ అయిపోయింది, ఇది కూడా ఏమైంది, పార్షియల్ గా ఫెయిల్ అయిపోయింది. ఇది ఆపరేషనల్ గా ఉన్నాయి మనకి. ఓకేనా, ఇప్పుడు ఇది పార్షియల్ గా ఫెయిల్ అయింది, ఇది పార్షియల్ గా ఫెయిల్ అయింది. వీటిని ఏం చేయాలి ఇప్పుడు మీరు అర్థం చేసుకోవాలి. ఈ పార్షియల్ గా ఫెయిల్ అయినాయి కదా, ఇవి ఫెయిల్ అయిపోయినాయి, వీటిని రీప్లేస్ చేయాలా? అర్థమవుతుందా? వీటిని రీప్లేస్ చేయాలా లేదా? వీటిని రీప్లేస్ చేయడానికే వీటిని స్టార్ట్ చేసాం. ఇది NVS 01 అండ్ నెక్స్ట్ ఏంటిది NVS 02. మనం అనుకున్నాం కదా నావిక్ శాటిలైట్ అని చెప్పేసి, ఇవి 2. సో ఈ రెండిట్లను లాంచ్ చేస్తాం. మొత్తం 5 లాంచ్ చేయబోతున్నాం. ఎందుకు 5 లాంచ్ చేయబోతున్నాం అంటే ఇగో వీటి యొక్క టైం పీరియడ్ అయిపోతున్నాయి. చాలా వరకు ఇందులో 10 సంవత్సరాలు 12 సంవత్సరాలే ఉన్నాయి. 10 సంవత్సరాల పీరియడ్ ఉన్నాయి, 12 సంవత్సరాల పీరియడ్ ఉన్నాయి ఈ శాటిలైట్స్. వీటి యొక్క టైం పీరియడ్ దగ్గర పడ్డాయి అన్నిట్లో. సో వీటి యొక్క టైం పీరియడ్ దగ్గర పడే లోపల మిగతా వాటిని ఏం చేయాలి, మనం లాంచ్ చేసుకోవాలి. సో కాబట్టి ఇక్కడ ఆల్రెడీ ఇది 1E కానీ అండ్ 1G కానీ ఆల్రెడీ అదేం పనిచేస్తలేవు, సరిగ్గా పనిచేస్తలేవు. అందువల్ల సో మనం ఈ 2 శాటిలైట్లను ఆల్రెడీ లాంచ్ చేసేసాం వీటిని రీప్లేస్ చేయడానికి కోసం. ఓకే, NVS 01 కానీ NVS 0 కానీ వీటిని మిగతాయి మళ్ళీ నెక్స్ట్ లాంచ్ చేయబోతున్నాం మనం. ఏది ఇప్పుడు NVS అంటే ఈ నావిక్ శాటిలైట్, NVS అంటే నావిక్ శాటిలైట్ 03 కానీ అండ్ 04 కానీ అండ్ 05 ని కూడా నెక్స్ట్ లాంచ్ చేయబోతాం మనం. ఓకే, 2026, 27, 29 వరకు ఇవన్నీ కంప్లీట్ చేస్తాం. ఎందుకంటే ఈ IRS 1 లో ఉన్నటువంటి 7 శాటిలైట్స్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని కూడా మనం రీప్లేస్ చేసేయాలి. ఎందుకంటే వాటి యొక్క టైం పీరియడ్ అయిపోతున్నాయి. ఎందుకంటే మాక్సిమం టైం పీరియడ్ వీటికి 12 years ఉంది ఒక్కొక్క దానికి, కొన్నిటికి 10 years ఉంది. ఓకే, కొన్ని ఆల్రెడీ పాడైపోయినాయి ఇవి. సో అందువల్ల ఇది ఏం చేయాలంటే దీన్ని మొత్తం కూడా ఈ సిస్టమ్ అంతా కూడా రీప్లేస్ చేసేయాలి. రీప్లేస్ చేయడానికి కోసమే మనం ఈ కొత్త శాటిలైట్ టెక్నాలజీని తీసుకొచ్చాము. చూడండి, సో IRS 1H. సో ఇది కూడా మనకి ఇది లాంచ్ ఫెయిల్ అయిపోయింది, ఇది కొద్దిగా ఆపరేషన్ ఉంది మనకి. సో అందువల్ల వీటిని రీప్లేస్ చేయాలి. రీప్లేస్ చేయడానికి కోసం వీటిని తీసుకురావడం అనేది జరిగింది. దాంట్లో భాగంగానే మనకి నావిక్ శాటిలైట్స్ 1 అనేది లాంచ్ చేసాం. నావిక్ శాటిలైట్ 10 లేదంటే IRS J అని చెప్పొచ్చు.
మీకు అర్థమవుతుందా? కంటిన్యూషన్ కదా, ఇక్కడ 1L అయిపోయింది. 1L అయిపోయిన తర్వాత వీళ్ళు ఏం చేశారు, నెక్స్ట్ IRS1J అని పేరు పెట్టచ్చు కదా. J అని పేరు పెట్టకుండా మన వాళ్ళు ఏం చేశారు, ఇది కొంచెం అప్డేటెడ్ టెక్నాలజీ కాబట్టి ఆ పేరు ఎందుకు పెట్టడం, వల్ల IRS1J అని ఎందుకు పెట్టడం, మనం కొత్తవి వాడతామని చెప్పేసి ఇవి కొంత అప్డేటెడ్ వర్షన్ శాటిలైట్స్ కాబట్టి మనం కొత్త నేమ్ వాడతామని చెప్పేసి NVS అని పేరు పెట్టినారు మనకి. అర్థమైందా? లేకుండా IRNS1J అని పిలవచ్చు, లేదా నావిక్ 1 అని పిలవచ్చు మనకి. అర్థమవుతుందా? సో ఇది వేరే పేర్లు పెట్టడం అని, లేదంటే కంటిన్యూషన్ గా తీసుకుంటేనేమో J అండ్ ఎంటైర్లీ న్యూ టెక్నాలజీ వాడుతున్నాం కాబట్టి కొత్త నేమ్ అయితే NVS01. సో NVS01 అనేది మనకి 29th May 2023లో లాంచ్ చేయడం జరిగింది. సో ఇది 1Gని రీప్లేస్ చేసాం, ఎందుకంటే ఫెయిల్యూర్ అయిపోయింది కాబట్టి ఆ 1Gని రీప్లేస్ చేయడం అనేది జరిగింది పూర్తిగా. నెక్స్ట్ ఇప్పుడు 29th January రోజు మనకి ఇస్రో యొక్క 100th శాటిలైట్ లాంచ్ చేసాం 29th January రోజు. దాంట్లో భాగంగానే మనకి సో ఈ GSLV Mark 215 ద్వారా మనం లాంచ్ చేయడం అనేది జరిగింది, విచ్ ఈస్ రీప్లేసింగ్ ద ఆల్మోస్ట్ ఏంటిది IRNS1E, ఎందుకంటే ఇది కూడా పాడైపోయింది మనకి. సో ఆల్రెడీ రెండు కూడా, ఇదేమో Hని రీప్లేస్ చేస్తుంది మనకి, సో ఆల్రెడీ ఇది వచ్చేస్తే మనకి Eని రీప్లేస్ చేస్తుంది, ఎందుకంటే ఇవి ఆల్రెడీ పార్షియల్ ఫెయిల్యూర్ లో ఉన్నాయి కాబట్టి వాటిని రీప్లేస్ చేస్తున్నాం మనం. మిగతా వాటిని కూడా రీప్లేస్ చేస్తాం ఫ్యూచర్ లో. సో అందుకోసమే ఇగో 2025 లో కానీ 2026 లో కానీ నావిక్ శాటిలైట్ 1, 3 కానీ 4 కానీ నెక్స్ట్ అవన్నీ లాంచ్ చేయబోతున్నాం మనం. కంప్లీట్ చేస్తాం ఆ సిరీస్ మొత్తం, కంప్లీట్ చేస్తాం అన్నమాట. 5 శాటిలైట్స్ మొత్తం నావిక్ సిరీస్ లో అన్ని 5 లాంచ్ చేస్తున్నాం. JKLMN IRS నేమ్స్ తీసుకుంటే, లేదంటే నావిక్ అనే పేరు తీసుకున్నావు అనుకో 1 నుంచి స్టార్ట్ అవుతుంది మనకి. నువ్వు ఏదైనా పేరు వాడుకో, నో ప్రాబ్లం. అలా నావిక్ ఎందుకు పెట్టారంటే వాళ్ళకి ఇష్టం అనిపించింది పెట్టారు, అంతే తప్ప ఏం లేదు అక్కడ. అర్థమైందా? లేదంటే పాత నేమ్ ప్రకారం అయితే ఇది కంటిన్యూయేషన్ అంతే. ఈ వేటి కంటిన్యూషన్, ఆ పాత శాటిలైట్లు ఏవైతే ఉన్నాయో వాటిని తీసి పడదొబ్బాలి, అవి ఖరాబ్ అయిపోయినాయి, అవన్నీ కూడా తీసేసి వాటిని కొత్త రీప్లేస్ చేయాలి. ఇప్పుడు ఈ Hని రీప్లేస్ చేసాం, దేంతో నావిక్ శాటిలైట్ 01 తోటి రీప్లేస్ చేసాము. ఇప్పుడు ఈని రీప్లేస్ చేసాం, దేంతో నావిక్ శాటిలైట్ 02 తోటి ఈవిని రీప్లేస్ చేస్తాం. మిగతాయి కూడా నెక్స్ట్ శాటిలైట్ రీప్లేస్ చేస్తాం మనం, ఎందుకంటే ఆ శాటిలైట్ సిస్టమ్ అనేది మనం వర్క్ చేయాలి కదా. శాటిలైట్ సిస్టమ్ అనేది వర్క్ చేయకపోతే మనకి కుదరదు అది. ఓకే, రైట్. సో ఇది ఇండియన్, చూడండి నావిక్, సో ఇండియన్ ఈ సిస్టమ్ అన్నమాట. ఈ సిస్టమ్ వర్క్ చేస్తే దాదాపు మనకి 1500 కిలోమీటర్ల వరకు మనకి ఇది ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. చూడండి మనకి ఎన్ని లాంచ్ అయిపోతున్నాం, మొత్తం 5 సెకండ్ జనరేషన్ నావిక్ శాటిలైట్ లాంచ్ అయిపోతున్నాం. మనకి 1 and 2 కంప్లీట్ అయిపోయినాయి మనకి 2023లో. 3 కానీ 4 కానీ 5 కానీ నెక్స్ట్ ఏంటి ఫ్యూచర్ లో లాంచ్ చేయాల్సి ఉంది మనకి. ఓకేనా? సో NVS1 అనేది మనకి May 2023లో లాంచ్ చేసాము, విత్ దాంట్లో అటామిక్ క్లాక్ కూడా పెట్టి పంపించాము. ఒకటి భారతదేశంలో ఇండిజినస్ గా తయారైనటువంటి అటామిక్ క్లాక్ ను కూడా పెట్టి మనకి ఇవన్నీ కూడా సెకండ్ జనరేషన్ శాటిలైట్స్ అన్నమాట. సో ఇప్పుడు పంపించిన దాంట్లో మనకి ఈ NVS02 ఏదైతే ఉందో, సో ఈ NVS02లో మనకి సో లేదా ఇది J అన్నమాట, ఇండియన్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ 1J, లేదంటే నావిక్ 2. సో దీంట్లో మనకి ఈ పేలోడ్స్ ఉన్నాయంట. నేను ఇవన్నీ గుర్తుపెట్టుకోమని అయితే నేను చెప్పట్లేదు. ఈ L1 కానీ L5 కానీ S బ్యాండ్ లో పనిచేసే పేలోడ్స్ ఉన్నాయంట. అలాగే ఈ CXC ట్రాన్స్పాండర్స్ అనేటివి ఉన్నాయంట దీంట్లో. ఓకే, దీన్ని పంపించడం అనేది జరుగుతుంది. సో ఇది దీంట్లో ఈ కొన్ని టెస్ట్లు కూడా కొన్ని టెస్ట్లు చేయడానికి కొన్ని ఈ టెస్టింగ్ ఎక్విప్మెంట్స్ కూడా పెట్టి పంపించడం అనేది జరిగింది. NVS02 అండర్గోయింగ్ ద కాంప్రహెన్సివ్ అసెంబ్లీ ఇన్ ద థర్మో వాక్యూమ్ టెస్ట్ ఫెసిలిటీ. ఈ థర్మో వాక్యూమ్ టెస్టింగ్ ఫెసిలిటీని అనేది ఒకటి టెస్ట్ చేస్తారంట. ఆ టెస్ట్ చేసే పేలోడ్ ని కూడా దీంట్లో పెట్టడం అనేది జరిగింది జనరల్ గా. అండ్ ఆ తర్వాత మళ్ళా సో వైబ్రేషన్ టెస్ట్ కానీ, అండ్ అకోటిక్స్ టెస్ట్ కానీ, అండ్ అండర్గోయిన సోలార్ ప్యానల్ డిప్లాయ్మెంట్ టెస్ట్ కానీ, సో ఇవన్నీ రకరకాల టెస్ట్లు అన్ని చేసినారు. సరే, వాటికి సంబంధించి సో చేసి పంపించినారు ఫైనల్ గా. ఓకేనా? నెక్స్ట్ అప్లికేషన్స్ ఏంటిది, వీటి యొక్క నావిక్ సిస్టమ్ యొక్క అప్లికేషన్స్ ఏంటిది, ఇవే కదా. స్ట్రాటజిక్ అప్లికేషన్ కానీ, టెరిస్ట్రియల్ ఏరియల్ మెరిటైమ్ నావిగేషన్ కానీ, అగ్రికల్చర్ కోసం కానీ, జియోడైటిక్ సర్వే కానీ, ఫ్లీట్ మేనేజ్మెంట్ కానీ, లొకేషన్ కానీ, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ కానీ, ఎమర్జెన్సీ సర్వీస్ కానీ, టైమింగ్ సర్వీసెస్ కానీ, ఇవన్నిట్ల అప్లికేషన్స్, ఇవన్నిట్లలో మనం వాడుకుంటాం. ఇవన్నిట్ల కోసం ఈ శాటిలైట్ ని వాడుకుంటాం. ఈ శాటిలైట్ ని నావిక్ లో ఎన్ని ఉన్నాయి, 7 అనేటివి ఉన్నాయి. ఈ 7 ఇప్పుడు ఏం చేయాలా, రీప్లేస్ చేయాలి. మెల్లగా రీప్లేస్ చేస్తూ రెండిట్లా రీప్లేస్ చేసాం మనం. వేటి ద్వారా రీప్లేస్ చేస్తున్నాం, NVS ద్వారా రీప్లేస్ చేస్తున్నాం మనం. ఆ 7 ఆల్రెడీ 2 దొబ్బిపోయినాయి అవి. సో H పోయింది, E పోయింది, ఇక వాటిని రీప్లేస్ చేస్తూ వీటి తీసుకొచ్చాం మనం. సో ఎట్లా తీసుకున్నా కానీ మనకి నావిక్ సిస్టమ్ ఎన్ని ఉంటాయి, సో 7 శాటిలైట్లు ఉన్నాయి. అండ్ అంటే ఈ నావిక్ సిరీస్ లో 5 లాంచ్ చేస్తున్నాం మనం. ఒరిజినల్ గా IRNS ఏదైతే సిరీస్ ఉందో దాంట్లో 9 లాంచ్ చేస్తే 2 పోయినాయి, 7 మిగిలినాయి. ఆ 7 కూడా 2
పార్షియల్ గా డ్యామేజ్ జరిగింది. వాటిని రీప్లేస్ చేయడానికి NVS1, NVS02 పంపించాం మనం. ఓవరాల్ గా ఇంకా 3 అనేది మనకి రిమైనింగ్ ఉన్నాయి. ఆ 3 కూడా బై ద ఇయర్ 2029 నాటికి మొత్తం 3 పంపించేస్తాం. మొత్తం NVS03, NVS04, NVS05 ఈ 3 ఉన్నాయి. ఇవి నెక్స్ట్ రాబోయే ఇయర్లలో పంపిస్తాం మనం. ఓకేనా? ఇవన్నీ కూడా వీటి అప్లికేషన్స్, ఇవన్నీ కూడా స్ట్రాటజిక్ అప్లికేషన్స్ అంటే డిఫెన్స్ వాళ్ళు వాడుకుంటారు. ఇవన్నీ ఫోటోలు తీయడానికి కోసము, అగ్రికల్చర్ ఫోటోలు తీయడానికి కోసం, ఇవన్నీ సర్వేల కోసము, ఇవన్నీ కూడా రకరకాలుగా మనం GPS దేనికోసం వాడుకుంటాం నీకు తెలుసు కదా, అవన్నీ కూడా GPS యొక్క ఉపయోగాలు. ఓకేనా? సో ఇది వీటికి సంబంధించిన ముచ్చట్లు. ఇవేం గుర్తుపెట్టుకోకండి, బట్ జస్ట్ ఇది అంతే. NVS1 ఏంటిది అనేది, సో ఈ NVS02 ఎప్పుడు లాంచ్ చేసామనే మనకి గుర్తుపెట్టు. ఏది ఇది 29th సో జనవరి, ఇది ఇస్రో చరిత్రలో చెప్పుకోదగ్గ రోజు అనమాట, గుర్తుపెట్టుకోవాలి. ఇది 29th జనవరి 2025 అనేది ఇస్రో యొక్క 100th మిషన్ కాబట్టి, ఇది 100th మిషన్, ఇస్రో యొక్క 100th మిషన్ అనేది ఏ రోజు జరిగింది అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇంత 29th జనవరి 2025 సో ఈస్ ద లాంచ్ డేట్ ఆఫ్ ద ఇస్రోస్ 100th మిషన్. సో అందువల్ల వెరీ ఇంపార్టెంట్. ఓకేనా? మీరు అనవసరంగా కన్ఫ్యూజ్ అవ్వద్దు. IRNS ఇది ఒకటే, కాకపోతే జస్ట్ పేరు మార్చాం. IRNS 1I వరకు ఆపేసాం మనం. ఆ తర్వాత IRS-1J అనాలి. కానీ మనం J అనకుండా ఏం పేరు పెట్టుకున్నాం మనం? NVS అని పేరు పెట్టాం అంతే. ఓకేనా? సో J అనకుండా ఇక్కడ NVS1 అని, అండ్ నెక్స్ట్ ఏంటిది NVS2 అని. ఓకేనా? అలా పేరు పెట్టుకునే, లేకుంటే 1J 1I అట్లా పేరు పెట్టుకునే వాళ్ళు, కానీ అలా పేరు పెట్టడం మానేస్తాం మనం. ఓకేనా? సో దట్ GSLV F-15 వెహికల్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నమాట మనకి. ఓకేనా? సో ఇది దీనికి సంబంధించినటువంటి ముచ్చట్లు. ఓకే, 100th మిషన్. సో మనకి 29th రోజు లాంచ్ చేయడం జరిగింది జనవరి. ఓకేనా? సో థ్యాంక్ యూ ఎవ్రీవన్, ఆల్ ద బెస్ట్.